ఆ నిన్న ఐతారం అయ్యే వరకు ఇంట్లకు సామాన్లు కూరగాయలని అటు ఇటు తిరిగి అలసిపోయినా. హీగేముంది, పొద్దుగాల లేసు లేట్ అయింది. అత్తరు బుత్తర తయారై బస్ స్టాప్ కాడికి వచ్చిన. అదేందో కానీ నాకు లేట్ అయ్యి ఇంట్లోకించి బయలుదేరిన రోజే బస్సులు లేటుగా వస్తాయి. అమ్మ చూసి చూసి యాస్టకొచ్చింది. ఇక లాభం లేదని ఆటోలో ఆఫీస్కి వద్దాం అనుకున్నా. అరే ఇక రావు ఆగరావు ఏన్నో ఒకటి ఉంటుంది, అందులోనే ఇరికిరికి కూర్చున్నారు. ఇక మళ్ళా ఆఖరికి ఆర్టీసీ బస్సు నమ్ముకొనే కోలుకొచ్చిన. గప్పుడు తెలిసింది నాకు ఆటోలు ఎందుకు ఎక్కువ తిరుగుతలేవు. ఆగో వీళ్ళేందిరో ఆటోలు కనబడితే తుస్సుమని గాలి తీస్తుండ్రు. ప్యాసింజర్లు ఉన్న ఆటోను కూడా ఇడిచిపెడతలేరు కదా. అరే ఇంకో ఆటో వస్తుందిరా దారా అని ఉరుకుతున్నాడు పిల్లగాడు. ఆపిండు. మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, గాలి తీసేటోళ్ళు గాలి తీస్తూనే ఉన్నారు. ఆటోలను ఆపేస్తున్నది కూడా ఆటో డ్రైవర్లే. ఆర్టీఏ ఆఫీసర్లు ట్రాఫిక్ పోలీసోళ్ళు మస్తు సతాయిస్తుండ్రు. ఆ పేపర్ లేదు ఈ పేపర్ లేదని అడ్డగోలుగా చలాన్లు రాస్తున్నారని ఒక యూనియన్ ఆటోల బంద్కు ఆవాజ్ ఇచ్చింది. బంద్ పాటించకుండా రోడ్డెక్కిన ఆటోలను ఇట్లా అట్కాయించిండ్రన్నట్టు. ఈ రోజు లైసెన్స్ కనుక లేకపోతే జైలు పంపుతామని చెప్పడం అది సిగ్గుచేటైన విషయము. అబ్బా ఏమన్నా చెప్పినవానే అన్న, లైసెన్స్ లేకుంటే జైలుకు పంపొద్దట. ఉత్తమ డ్రైవర్ అన్నా అని సన్మానం చేయాలేమో. ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదన్నా. అన్ని కాయిదాలు తీసి పెట్టుకోండి, దర్జాగా ఆటోలు నడుపుండ్రి. అప్పుడెవరన్నా సతాయిస్తే మీరే దబాయించి అడగచ్చు.